గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CS3 ఫోర్త్ సెమ్లో ఫస్ట్ యూనిట్లో నెటిక్విటీ దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ నెటిక్విటీని ఎటిక్విటీ కూడా అంటారు. అంటే ఇంటర్నెట్ ప్లస్ ఎటిక్విటీ ఈజ్ ఈక్వల్ టు నెటిక్విటీ అయింది. దీని గురించి వివరంగా తర్వాత మీకు చెప్తాను. అయితే ఈ యొక్క నెటిక్విటీ అంటే ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ది కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ హ్యావ్ చేంజ్డ్ మెనీ థింగ్స్ ఇన్ టుడేస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది చాలా విషయాన్ని చేంజ్ చేయడం జరిగింది. ప్రపంచాన్నే మార్చేసేంత ఇదిగా ఇంటర్నెట్ తయారయ్యింది. అదే చెప్తున్నాను ఇక్కడ. కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ హ్యావ్ చేంజ్డ్ మెనీ థింగ్స్ ఇన్ టుడేస్ వరల్డ్ సచ్ యాజ్ రిలేషన్షిప్స్. ఈ ఇంటర్నెట్ ద్వారాగా అనేక విషయాలు తెలియపరుస్తుంది. ఏంటంటే రిలేషన్షిప్, అలాగే ఎంటర్టైన్మెంట్. రిలేషన్షిప్ అంటే బంధుత్వం సంబంధించింది, అలాగే ఎంటర్టైన్మెంట్ వినోదానికి సంబంధించింది, అలాగే స్పీకింగ్ మాట్లాడటం, అండ్ లాంగ్వేజ్ భాషల గురించి మాట్లాడటం. ట్రాన్స్లేట్ ది ఫాలోయింగ్ రిటెన్ అంటే రాత ద్వారాగా దాన్ని ఫాలో అవటం. అలాగే ఫాలోయింగ్ రిటెన్ ఇన్ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించడం. అండ్ థింక్ వెదర్ ఇట్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ జాబ్ అప్లికేషన్ ఆర్ నాట్. జాబ్ అప్లికేషన్ కానీ మిగతా విషయాలు కానీ కాకపోయినప్పుడు జాబ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారాగానే జరుగుతున్నాయి. అందుకనే ఈ ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని మార్చేయటం జరిగింది. అయితే దీంట్లోనే మనకి ఎటిక్విటీ అంటే మీనింగ్ అండ్ ఆరిజిన్. ఎటిక్విటీ అంటే దాన్ని మీ అర్థం ఏంటి, ఆరిజిన్ ఎప్పుడు పుట్టింది ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఈ ఎటిక్విటీ ముందే చెప్పాను మీకు. ఇంటర్నెట్ ప్లస్ ఎటిక్విటీ ఈజ్ ఈక్వల్ టు నెటిక్విటీ అయింది. అయితే ఈ ఎటిక్విటీ మీనింగ్ అండ్ ఆరిజిన్ చూసినట్టు ఎటిక్విటీ ఈజ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. అనేక పరిస్థితుల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక పద్ధతి ప్రకారం, లా ప్రకారంగా ఉండాలి, న్యాయ ప్రకారంగా ఉండటం. అంతేకాకుండా బిహేవియర్ వేరియస్ సిచ్యువేషన్స్, అనేక విషయాల్లో వేరే సిచ్యువేషన్స్లో బిహేవియర్ ఎలా ఉండాలని తెలియజేస్తుంది. లైక్ పర్సనల్గా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. అండ్ సామాజికంగా పర్సనల్, సోషల్ అండ్ ప్రొఫెషనల్ వృత్తిపరంగా ఎలా ఉండాలి అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ ఎటిక్విటీ మనకు తెలియజేస్తుంది. ఎటిక్విటీ అంటే ఏంటిది? కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. మన పద్ధతి కానీ మన బిహేవియర్ కానీ అనేక ఆయా సందర్భాల్లో ఎలా ఉండాలంటే అది సిచ్యువేషన్స్లో ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలని చెబుతున్నాను. అయితే ఈ యొక్క సిచ్యువేషన్స్, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ బిహేవియర్ వేరియస్ సిచ్యువేషన్స్ అంటే ఏమొస్తాయంటే పర్సనల్, వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి, సోషల్ సామాజిక పరంగా ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ వృత్తిపరంగా మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎయిమ్ ఈజ్ టు మెయింటైన్ అమాంగ్ పీపుల్. ఇవన్నీ కూడా మన ప్రజల మధ్య ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఏ విధంగా మిసులుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది కూడా మనకు ముఖ్యంగా తెలియజేస్తుంది అనమాట ఈ ఎటిక్విటీ ద్వారా. ద ఫాలోయింగ్ సమ్ అదర్ ఇంప్లికేషన్స్ అంటే భావాలు చూద్దాం. కొన్ని భావాలు ఉన్నాయి ఈ ఎటిక్విటీలో. ఈ భావాలు ఏంటో చూద్దాం. అంటే బిహేవియర్ గురించి చెప్తున్నారు ఎక్కువగా. యాక్సెప్టబుల్ బిహేవియర్ ఆర్ మేనర్స్ విత్ ఫాలో హ్యూమన్స్ ఆఫ్ ది సొసైటీ. అంటే యాక్సెప్టబుల్ బిహేవియర్ ఆర్ మేనర్స్ విత్ ద ఫాలో ది హ్యూమన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో మానవ జాతి మానవులు ఏ విధంగా ఉండాలంట? యాక్సెప్టబుల్ బిహేవియర్తో ఉండాలి.
అంతేకాకుండా మేనర్స్తో ఉండాలి. బిహేవియర్ అంటే పద్ధతి. బిహేవియర్ అంటే ఏంటి? బిహేవియర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బిహేవియర్ అంటే ప్రవర్తన. మనం ఎలా ఉండాలంటే మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన పద్ధతులు కానీ మన ఆచారాలు కానీ ఎలా ఉండాలి? యాక్సెప్టబుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? యాక్సెప్టబుల్గా ఉండాలి. అంటే మన ప్రవర్తన, బిహేవియర్ అంటే ప్రవర్తన, ఆర్ మేనర్స్ పద్ధతులు, ఇవి కూడా ఈ హ్యూమన్ బీయింగ్స్ సొసైటీ, ఈ సామాజిక సొసైటీలో ఎలా ఉందంటే అంగీకారయోగ్యంగా ఉండాలంట. అంగీకారయోగ్యంగా లేకపోతే అది ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అదే చెప్తున్నాడు. ఇది ఏంటంటే పీపుల్ గురించి చెప్తున్నాడు. యాక్సెప్టబుల్ బిహేవియర్, అంగీకరించబడినటువంటి బిహేవియర్ ఉండాలి, లేకపోతే మేనర్స్ ఉండాలి. ప్రవర్తన లేకపోతే పద్ధతులతో కూడినటువంటి ప్రవర్తన మనిషి కలిగి ఉండాలి. విత్ ఫాలోయింగ్ హ్యూమన్స్ ఆఫ్ ది సొసైటీలో ఫాలో అయ్యే విధంగా, అందరితో కలిసిపోయే విధంగా మన ప్రవర్తన, మన బిహేవియర్ ఉండాలని చెప్తాను. కాబట్టి ఎగ్జాంపుల్ చూస్తే కొలీగ్స్తో మనం మన ప్రవర్తన సరిగా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే యాక్సెప్టబుల్గా ఉండేట్టు చూసుకోవాలి. కొలీగ్స్ అంటే మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్, మన తోటివారు. ఫ్యామిలీ మెంబర్స్, మన కుటుంబ సభ్యులతో మన బిహేవియర్ ఎలా ఉండాలి? యాక్సెప్టబుల్గా ఉండాలి. మన పద్ధతి కానీ మన ప్రవర్తన కానీ యాక్సెప్టబుల్గా ఉండాలి. దిస్ సొసైటీ కానీ చూడండి ఇంకేమంటున్నాడు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. అలాగే నైబర్స్, ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి? మన పద్ధతి కానీ మన ప్రవర్తన కానీ అంగీకారయోగ్యంగా ఉండాలి. ఈ సమాజం, సొసైటీలో అందరికి కూడా మనం మాట్లాడే విధానం కానీ మన పద్ధతి కానీ మన ప్రవర్తన కానీ అంగీకారయోగ్యంగా ఉండాలి. నైబర్స్. స్ట్రేంజర్స్ అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యాక్సెప్టబుల్గా ఉండాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన పద్ధతిగా ఉంటూ ఉండాలి అని చెప్పడం ఈ ఎటిక్విటీలోని ముఖ్య మీనింగ్ అనమాట. ఎటిక్విటీలో మీనింగ్. ఓకే. అయితే తర్వాత ఇంకా చాలా కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ. నీకు అదర్ ఫాలోయింగ్, అమాంగ్ ద ఫాలోయింగ్ అదర్ ఇంప్లికేషన్స్, కొన్ని భావాలు చెప్పారు ఇక్కడ. పీపుల్ ఏ విధంగా ఉండాలి అనేది చెప్పారు. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత చూడండి అకేషన్స్. ముందు పీపుల్ గురించి తెలుసుకుందాం. అకేషన్స్, కస్టమరీ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ వేరియస్ అకేషన్స్ అండ్ సిచ్యువేషన్స్. అకేషన్స్ అంటే సిచ్యువేషన్స్. కస్టమరీ మనం ఏం చేయాలంటే వాడుకగా ఉండాలి. మన వాడుకైన బిహేవియర్ ఏంటో, మన పద్ధతి ఏంటో అనేది ఇండివిజువల్స్గా వేరియస్ అకేషన్స్, ఆయా సందర్భాల్లో, ఆయా సిచ్యువేషన్, ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో మనం ఎలా ఉండాలంటే మనం వాడుకగా, మన బిహేవియర్ ఏ విధంగా ఉందో, ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మన వాడుకగా ఆ విధంగా ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు ఉండాలి వాడుకగా మన బిహేవియర్ అంటే ఆయా సిచ్యువేషన్స్లో కానీ, ఆయా పరిస్థితుల్లో కానీ, ఆయా సమయాల్లో కానీ ఏంటంటే మనకి అకేషన్స్, సందర్భాన్ని బట్టి మనం అంటే సందర్భాన్ని బట్టి మనం మన ప్రవర్తన ఉండాలని చెప్తున్నారు అన్నమాట. సో చూడండి ఎగ్జాంపుల్ చూసినట్టే మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి చూసుకోవాలి. వెడ్డింగ్స్ అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి. అలాగే ఫునరల్స్కి వెళ్ళినప్పుడు, ఫునరల్స్ అంటే ఏంటంటే ఈ దహన కార్యక్రమాలు. ఫునరల్స్ అంటే ఈ దహన కార్యక్రమాలు, అంత్యక్రియలు అన్నమాట. అంత్యక్రియలు లేదా దహన కార్యక్రమాలు. ఈ ఫునరల్స్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి? ఫార్ములా పద్ధతి ప్రకారంగా ఏమి ఉండాలి? ఇన్ఫార్ములా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ అకేషన్ మన యొక్క బిహేవియర్ బట్టి మనకి తెలియజేస్తుందని చెప్తున్నాం. మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని గురించి మనకి తెలియజేస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఆయా ప్లేసెస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? కోడ్ ఆఫ్ కండక్టింగ్ అండ్ బిహేవియర్ ప్రాక్టీసెస్ అట్ వేరియస్ ప్లేసెస్ అండ్ ఆల్ లొకేషన్స్. మనం ఏం చేయాలంటే కోడ్ ఆఫ్ కండక్టింగ్ అంటే సరైన పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా ఏ విధంగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో అలా అలవర్చుకోవాలన్నమాట. ఆ పద్ధతిని మనం ఏం చేయాలి? అలవర్చుకుంటూ ఉండాలి.
ఎక్కడ అలవర్చుకుంటారు? వేరియస్ ప్లేసెస్ అంటే సిచ్యువేషన్, లొకేషన్స్. ఆయా లొకేషన్లో కానీ ఆయా ప్లేసెస్లో కానీ మనం ఏం చేయాలంటే మన పద్ధతిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆయా ప్లేసెస్లో. ఎగ్జాంపుల్ చూసినట్టే హోమ్, ఇంటి దగ్గర ఏ విధంగా ఉండాలి, మనం ఆఫీసెస్లో ఏ విధంగా ఉండాలి, రిలీజియస్ ఏ విధంగా ఉండాలి, రిలీజియస్ మత సంబంధమైన విషయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, పబ్లిక్ వాటర్స్లో ఏ విధంగా ఉండాలి, పబ్లిక్లో ఏ విధంగా ఉండాలి, మనం బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్లో ఏ విధంగా ఉండాలి, వాటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, బీచెస్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, షాప్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇన్స్టిట్యూట్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి. ఈ విధంగా ఏ విధంగా ఉండాలనేది ఆ ప్లేసెస్లో మన బిహేవియర్, మన కండక్ట్, మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలో అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇంకా కొన్ని ఈ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, చూద్దాం. తర్వాత చూసుకున్నట్లయితే స్టేటస్ గురించి చెప్తున్నాను. ఎటిక్విటీలో స్టేటస్ గురించి చెప్తున్నాను. అప్రోప్రియేట్ నార్మ్స్ ఆఫ్ బిహేవియర్, డిఫరెంట్ హైరార్కీ అండ్ కెపాసిటీ. ఏం చెప్తున్నాడు? హైరార్కీ. చూడండి ఇక్కడ అప్రోప్రియేట్ నార్మ్స్ ఆఫ్ బిహేవియర్ అంటే తగినటువంటి బిహేవియర్ కలిగి ఉండాలి, పద్ధతులు కలిగి ఉండాలి, తగిన పద్ధతులు. అండ్ డిఫరెంట్ హైరార్కీ అంటే అధిక్రమం అనమాట. అండ్ కెపాసిటీ, మనిషికి డిఫరెంట్ అధికారం ఉంటుంది, అధికారికరం ఉంటుంది, లేదా కెపాసిటీ ఉంటుంది మనిషికి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం తగినట్లుగా మన బిహేవియర్ ఉండాలి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సుపీరియర్ ఉంటుంది, స్టేటస్ ఉందతను సుపీరియర్, సబార్డినేట్ ఉంటుంది, స్టూడెంట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అలాగే మేనేజర్ ఉంటాడు, ఎంప్లాయీ ఉద్యోగి ఉంటాడు. ఇవన్నీ కూడా స్టేటస్కి సంబంధించినవి. స్టేటస్లో ఏ విధంగా ఉండాలి, బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అంటే బిహేవియర్ అంటే ఇక్కడ చూసినట్లయితే సుపీరియర్, ఉన్నత వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి, సబార్డినేట్గా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్గా ఉన్న వ్యక్తి బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, టీచర్గా ఉన్న వ్యక్తి ఆ బిహేవియర్ పద్ధతి ఏ విధంగా ఉండాలి, మేనేజర్గా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఎంప్లాయీగా ఉండే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ స్టేటస్ని బట్టి మనం ఆ బిహేవియర్ని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఆ స్టేటస్ని బట్టి మన బిహేవియర్, మన పద్ధతులు మనం మార్చుకుంటూ ఉండాలని చెప్తున్నాం. తర్వాత ఇంటరాక్షన్స్ చూసినట్లయితే, ఇంటరాక్షన్స్ అంటే పరస్పర సంబంధం చూసినట్లయితే, ఇంటరాక్షన్స్ చూసుకున్నట్లయితే డూస్ ఆర్ డూ నాట్ ఇన్ వేరియస్ కమ్యూనికేషన్స్ అంటే కొన్ని చేయవలసినవి ఉంటాయి, కొన్ని చేయలేనటువంటివి ఉంటాయి. అంటే కొన్ని తెలియజేసేవి ఉంటాయి, కొన్ని తెలియజేయనటువంటివి ఉంటాయి. కొన్ని కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఏంటంటే రిటర్న్ కమ్యూనికేషన్ సిస్టంలో రిటర్న్ ఉంటుంది, వారల్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, లీగల్ న్యాయబద్ధంగా ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది, అండ్ పొలిటికల్ కమ్యూనికేషన్స్ రాజకీయ విధంగా కమ్యూనికేషన్ తెలియడానికి ఉపయోగపడి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే కొన్ని వేరియస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ చేయవలసినవి ఉంటాయి, చేయనివి ఉంటాయి. అక్కడ రిటర్న్గా రాసి ఉంటాయి, ఓరల్గా ఉంటాయి, బిజినెస్గా ఉంటాయి, అలాగే లీగల్గా ఉంటాయి, పొలిటికల్గా ఉంటాయి. పొలిటికల్ కమ్యూనికేషన్ ఇవన్నిటికి కూడా మనం ఇంటరాక్షన్ అంటే పరస్పర సంబంధం కలిగి ఉండాలి. పరస్పర సంబంధం ఈ సమాజంలో ఉన్నప్పుడు బిహేవియర్, మన పద్ధతులు పరస్పర సంబంధం మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక పాయింట్స్ చూద్దాం.
ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వారి యొక్క జీవితంలో గ్రాటిట్యూడ్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ వై ఎటిక్విటీస్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్తారు. చూస్తే ఫ్యాబ్రికేట్స్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ అంటే ఎటిక్విటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎటిక్విటీస్ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫ్యాబ్రికేట్స్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్స్. ఫ్యాబ్రికేట్స్ అంటే మన పట్టుట రిలేషన్షిప్ని మనం ఎలాగైతే మనం కూడా పట్టుకుంటామో ఏర్పరచుకుంటామో అది చాలా ఉపయోగకరమైనది. ఎస్టాబ్లిష్ టోటల్ క్వాలిటీ పర్సన్స్. ఈ యొక్క ఎటిక్విటీ అనేది ఎస్టాబ్లిష్ టోటల్ క్వాలిటీ పర్సన్స్ తయారు చేస్తూ ఉంటాం ఎటిక్విటీ. తర్వాత ఏంటంటే రిలీవ్ యూ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. రిలీవ్ యూ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. రిలీవ్ అంటే ఉపశమనం కలుగుతుంది. రిలీవ్ యూ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ ఎటిక్విటీ ఏం చేస్తుందంటే రిలీవ్ చేస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. ఏంటంటే స్ట్రెస్ నుండి అలాగే తర్వాత యాంగ్జైటీ ఆతృత స్ట్రెస్ నుండి మనకి ఏంటంటే రిలీవ్ చేస్తుందంట. అలాగే ఎస్టాబ్లిష్ హార్మోనియస్ రిలేషన్షిప్. ఎస్టాబ్లిష్ హార్మోనియస్ రిలేషన్షిప్. ఎస్టాబ్లిష్ హార్మోనియస్ రిలేషన్షిప్. హార్మోనియస్ అంటే అనుకూలమైన రిలేషన్షిప్ని మనం ఏం చేయాలంటే ఏర్పరచుకోవాలి. అనుకూలమైన రిలేషన్షిప్ని మనం ఏర్పరచుకోవాలి. అండ్ ఎస్టాబ్లిష్ హెల్తీ ట్రాన్సాక్షన్స్. హెల్తీ ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాలంటే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. తర్వాత చూడండి, ఇక్కడ తర్వాత ఏమంటే మేక్ మ్యాన్ ఉమెన్ హాస్టలిటీ. సంపూర్ణత. మేక్ మ్యాన్ ఉమెన్ హాస్టలిటీ. మనిషి మగవాడు కానీ స్త్రీ కానీ హాస్టలిటీ ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలి. గ్యాదర్ గుడ్ మెమరీస్ అండ్ అవాయిడ్ హర్ట్ ఫీలింగ్స్. మనం ఏంటంటే గుడ్ మెమరీస్ని గ్యాదర్ చేసుకోవాలి. అండ్ అవాయిడ్ హర్ట్ ఫీలింగ్స్. ఏమైనా మనసుకు బాధ కలిగి ఉన్నాయి, ఏమైనా విషయాలు ఉంటే అట్లా ఏం చేయాలి, మనం విసర్జించాలి. ఎగ్జిక్యూట్ యువర్ ఎథికల్. మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ యువర్ ఎథికల్, నీతి సంబంధపరమైన వాటిని కూడా మనం గుర్తించాలి. అండ్ హ్యూమన్ వాల్యూస్ని కూడా మనం గుర్తించాలి. తర్వాత రెగ్యులర్ సోషల్ ఇంటరాక్షన్. మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి, పరస్పర సంబంధం కలిగి ఉండాలి ఎక్కడ వారితో అని చెప్తున్నాం. అండ్ సేవ్ యువర్ ఫ్రమ్ మోకరీ అండ్ ఫూలిష్నెస్. అంటే మనం ఎగతాళి చేసేవాళ్ళు కానీ తర్వాత మనల్ని తెలివి తక్కువగా చూసేవాళ్ళ పట్ల కానీ మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇది తర్వాత ఎటిక్విటీ కూడా ఉంది, దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం.